అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీకి మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వస్తారు అని తెలిపారు. వైఎస్ జగన్పై నానాజీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అసలు వడ్డీ ఖచ్చితంగా ఉంటాయని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి అన్నారు. ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం మొదలవడంతో డైవర్షన్ చేస్తూ ఉన్నారని విమర్శించారు. రాత్రి తర్వాత ఖచ్చితంగా వచ్చేది పగలే. సూర్యుడు వస్తాడు, జగనన్న వస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నానాజీ గారు. అన్ని రోజులు మన ఉండవు అండి, అన్ని రోజులు మనవి కావు. ఇవాళ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? ఏదైతే పేదలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోండి. ఇప్పుడు మా టైంలో కాపు కులానికి కాపు నేస్తం ఇచ్చాం. మీరేమి ఇచ్చారని అడుగుతున్నా. 2 సంవత్సరాలు అయింది. అసలు పథకాలు అనేది కనీసం సరైనగా ఒక్క పథకమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇన్ని రకాల విన్యాసాలు చేయాలా అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదండి. ఇమీడియట్ గా మీరు ఏదైతే మాట్లాడిన మాటలకి దాన్ని ఇమీడియట్ గా ఉపసంహరించుకుని మాట వెనక్కి తీసుకుంటున్నానని చెప్తే రాజకీయాల్లో గౌరవాలు పెరుగుతాయి. ఈ పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటని ఎంత దారుణంగా మరి మా అధినాయకుడిని మాట్లాడుతున్నాడంటే, నువ్వు రా పోటీ చేయాలని. కరెక్టే, నీకు అధినాయకుడు అక్కర్లేదు. మా ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులు గారు, ఆయన నీకు నువ్వు ఏదైతే చెప్పావో నీ ఎమ్మెల్యే పదవి నువ్వు రాజీనామా చేయి, నా ఎమ్మెల్సీ పదవి నేను రాజీనామా చేస్తాను, రా ఇద్దరం కలిసి రూరల్లో పోటీ చేద్దాం అన్నాడు. మీలో విశ్వసనీయత విలువలంటూ ఏమని ఉంటే ఏదో పత్రికాముఖంగా ప్రకటనలు చేసి నాయకులను ఏదో విమర్శించేస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. విలువలు విశ్వసనీయత ఉంటే మీరు మీ పదవికి రాజీనామా మీరు చేయండి, లేదు మీ అధిష్టానానికి చెప్పండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచినటువంటి పథకాల్లో 10వ వంతు కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అన్నది నిర్వర్తించట్లేదు. అందుకని ప్రజాగ్రహం పొందుతున్నారు. ఆగ్రహం వచ్చి వారు అన్ని చోట్ల తిరగబడుతున్నటువంటి ఉన్నాయి అవన్నీ కూడా. అందుకని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపెడుతున్నది అన్నది దానికి నిదర్శనం. అది ఈ ఫ్రస్ట్రేషన్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారు కూడా ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం అంతా వ్యతిరేకత వస్తున్నటువంటి విధానంగా వాళ్ళు ఆలోచించి ముఖ్యంగా ఏం చేస్తున్నారు అంటే ఈ విధమైనటువంటి డైవర్సిఫైడ్ పాలిటిక్స్ అన్నవి చేయటం మొదలు పెడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.